ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ మధ్యకాలంలో తిరుపతి లడ్డూకు సంబంధించిన న్యూస్ చాలా వైరల్ అవుతుంది. ఇందులో యానిమల్ ఫ్యాట్స్ కలిసాయన్న విషయం భక్తుల్ని తీవ్ర ఆవేదనకి గురిచేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షని మొదలుపెట్టారు. అయితే ఈ తిరుపతి లడ్డూకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని 1715 సంవత్సరంలో ఆగస్టు 2వ తారీఖున మొదలుపెట్టడం జరిగింది. అంటే సుమారుగా 309 సంవత్సరాలుగా తిరుమల వెళ్లే భక్తులకి లడ్డూ ప్రసాదం దక్కుతుంది. టీటీడీ వాళ్ళు సుమారుగా ఒక రోజుకి 3,50,000 లడ్డూల్ని తయారు చేస్తున్నారు. అంతేకాకుండా 2009 సంవత్సరంలో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇన్ ఫుడ్ కేటగిరీ కింద టీటీడీ వాళ్ళు ఈ లడ్డూ ప్రసాదం మీద పేటెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఒక రోజుకు సుమారుగా 16,000 కేజీల ఆవు నెయ్యిని ఈ లడ్డూ ప్రిపరేషన్ కోసం యూజ్ చేస్తారట. ఒక సంవత్సరానికి సుమారుగా 250 కోట్ల వరకు నెయ్యి కొనడానికి మాత్రమే ఖర్చు పెడతారు. సుమారుగా 12 నుంచి 13 కోట్ల లడ్డూలు ప్రతి సంవత్సరం సేల్ అవుతాయట. 500 కోట్ల వరకు యాన్యువల్ రెవెన్యూ ఈ లడ్డూల ద్వారా టీటీడీకి లభిస్తుంది. అయితే రీసెంట్ గా ఈ యానిమల్ ఫ్యాట్ అనేది గీలో ఉంటుందని రిపోర్ట్స్ వచ్చాయి. ఇది మళ్ళీ జరగకుండా ఉండేందుకు ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో 75 లక్షలతో ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ గీ టెస్టింగ్ ల్యాబ్ ని తిరుమలలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారట. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు తెలుసా, బేవకూఫ్ అనే బ్రాండ్ ఉంది. ఇది కేవలం 30,000 ఇన్వెస్ట్మెంట్ తో 147 కోట్ల రెవెన్యూని జనరేట్ చేసింది. 2012 సంవత్సరంలో ఈ బ్రాండ్ స్టార్ట్ అయింది. ప్రభాకరన్ సింగ్ మరియు సిద్ధార్థ్ మునోట్ ఈ బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. ఇదొక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్. ఇందులో ఉమెన్ క్లోతింగ్, మొబైల్ కవర్స్, మెన్ క్లోతింగ్, షూస్, ఫ్యాషన్ యాక్సెసరీస్ ఇలా చాలా విభాగాలు ఉంటాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఈ బ్రాండ్ సక్సెస్ అవడం వెనుకున్న కారణం ఏంటంటే వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ ద బిజినెస్. రైట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసేవారు. సెకండ్ వన్, అప్ టు ద ట్రెండ్ కి సంబంధించి ఏవైతే డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి యూత్ ని అట్రాక్ట్ చేసుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్ యానిమీస్, మీమ్స్ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసేవారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బిజినెస్ మెన్ అయిన కుమార్ మంగళం బిర్లా గారు ఈ బ్రాండ్ లో 200 crores ఇన్వెస్ట్ చేసి 80% ఆఫ్ ద స్టేక్ ని తీసుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు ఒక వారం రోజుల పాటు మీట్ మాత్రమే తింటే మీ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. డే 1 మీ బాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటది, ఎందుకంటే మీకు సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది కాబట్టి. డే 2 మీకు షుగర్ మరియు కార్బ్స్ కి సంబంధించిన క్రేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతూ ఉంటాయి. డే 3 మీరు కీటోసిస్ లోకి ఎంటర్ అవుతారు. మీ బాడీ ఎనర్జీ కోసం షుగర్ బదులు ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది. తద్వారా మీ వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. డే 4 మీ ఎనర్జీ, ఫోకస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. డే 5 మీ బాడీ మీట్ నుంచి వచ్చే బయో అవైలబుల్ న్యూట్రియంట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. డే 6 మీ బాడీని ఫుల్ పొటెన్షియల్ తో మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. డే 7 మీ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. మీ బాడీలో ఎనర్జీ మరియు ఫోకస్ పెరుగుతుంది. మీరు మరింత లీన్ గా మరియు స్ట్రాంగ్ గా తయారవుతారు. ఇది కేవలం కొన్ని రిపోర్ట్స్ మరియు ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని చెప్పిందే. మీరు ట్రై చేయాలని రూల్ ఏం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇక్కడ బీచ్ లో కనిపిస్తున్న మట్టి మీకు కొంచెం గ్రాఫిక్స్ లో అనిపిస్తుంది కదా, కానీ ఇది గ్రాఫిక్స్ కాదు. ఈ మెరుస్తున్న బీచ్ ఎక్కడుంది అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఇది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే ఉంది. ఈ బీచ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంది. దీన్ని బయోలుమినిసెంట్ బీచ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ బీచ్ మరియు వాటర్ అన్ని ఇలా మెరుస్తూనే కనిపిస్తాయి. దీని వెనకాతల ఉన్న రీజన్ ఏంటంటే ఈ వాటర్ లోపల నాక్టీలికా సింటిలిన్స్ అనే ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతాయో అప్పుడు ఇలాంటి లైట్ ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. అంతేకాదు కొన్నిసార్లు వాటితో అవి కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా ఇలా లైట్ ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. అయితే వీటి వల్ల హ్యూమన్స్ కి ఏం ప్రాబ్లం ఉండదా అనే డౌట్ మీకు రావచ్చు. ఇది కొన్నిసార్లు వాటి టాక్సిన్స్ ని రిలీజ్ చేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. 1600 సంవత్సరాల క్రితం తయారు చేసిన ఒక ఐరన్ పిల్లర్ సన్, రెయిన్ మరియు ఎన్నో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ని తట్టుకుని ఇప్పటికీ అలా సాలిడ్ గానే నించొనుంది. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఏదైనా ఐరన్ కి సంబంధించిన కడాయి గానీ ఏదైనా కొంటే అది కొన్ని సంవత్సరాలకే తుప్పు పట్టి పాడైపోతుంది. 1600 సంవత్సరాల క్రితం పెట్టిన ఈ పిల్లర్ ఇప్పటికీ కూడా రస్ట్ పట్టకుండా అలానే ఉంది. కేవలం 150 సంవత్సరాల క్రితం కట్టిన ఈఫిల్ టవర్ కూడా మల్టిపుల్ కోట్స్ ఆఫ్ పెయింట్ వేస్తేనే తప్ప దాన్ని రస్ట్ నుంచి కాపాడలేకపోతున్నాం. ఈ పెయింట్ కూడా చాలా స్పెషలైజ్డ్ పెయింట్. కానీ మన ఇండియాలో ఉన్న ఈ ఐరన్ పిల్లర్ మాత్రం ఇప్పటికీ రస్ట్ పట్టకుండా అలానే ఉంది. ఇది చాలా మంది సైంటిస్టులకు కూడా ఒక అంతు చిక్కని ప్రశ్న. కానీ 2003 సంవత్సరంలో దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ వెలువడింది. అదేంటంటే ఇది పూర్తిగా రాట్ ఐరన్ తో తయారు చేశారట. దీన్ని టెస్ట్ చేయగా తెలిసింది ఏంటంటే ఇందులో ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువగా ఉండి సల్ఫర్ మరియు మెగ్నీషియం కంటెంట్ తక్కువగా ఉన్నాయట. మన ఏన్షియంట్ ఇండియన్స్ ఫార్జ్ వెల్డింగ్ అనే టెక్నిక్ ద్వారా ఈ ఐరన్ పిల్లర్ ని తయారు చేశారు. దీనివల్ల ఫాస్ఫరస్ ఏదైతే ఉందో అది చాలా ఇంటాక్ట్ గా ఉంటుందట. అందువల్ల రస్ట్ పడడం చాలా తక్కువ. చూడండి, 1600 సంవత్సరాల క్రితమే మన ఇండియన్స్ ఎంత తెలివిగా ఉండేవాళ్ళు. ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు కూడా మనం తోపులమే. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇప్పుడు చెప్పబోయే 3 మన ఇండియాలోనే కనుగొనబడ్డాయి. బట్ దీని గురించి ప్రపంచానికి పెద్దగా తెలీదు. నెంబర్ 1, బటన్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్స్కవేషన్స్ చేసేటప్పుడు ఈ బటన్స్ కనిపించాయి. అంటే 5000 సంవత్సరాల క్రితమే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉండే ప్రజలు ఈ బటన్స్ ని వాడేవారు. వీటిని సీషెల్స్ తో తయారు చేసేవారు. నెంబర్ 2, డైమండ్. మీకు తెలుసా, కొన్ని సంవత్సరాల క్రితం ఇండియా ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ డైమండ్ టు ద వరల్డ్. 18th సెంచరీ వరకు మన ఇండియా ఒక్కటే డైమండ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేది.
1800s బ్రెజిల్ మరియు ఆఫ్రికా దేశాల్లో ఈ డైమండ్స్ బయటపడ్డాయి. సో అప్పటి నుంచి ఆఫ్రికా అనేది డైమండ్ మార్కెట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. కానీ మనం గర్వంగా చెప్పుకోగలిగేది ఏంటంటే 400 సంవత్సరాల క్రితం ఉన్న డైమండ్ ఏదైనా సరే అది ఇండియాలో మాత్రమే తయారు చేయబడింది. నెంబర్ 3 షుగర్. గుప్తా పీరియడ్ టైంలో షుగర్ కేన్ ఉపయోగించి షుగర్ ని ఎలా క్రిస్టలైజ్ చేయాలనే పద్ధతిని కనుగొన్నారట. సో ప్రపంచం యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ని మార్చిన షుగర్ అనేది మన ఇండియాలోనే కనిపెట్టబడింది. ఫ్రెండ్స్, త్వరలోనే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అండ్ ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డే సేల్స్ రాబోతున్నాయి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఈ సేల్స్ సంవత్సరం మొత్తంలో ఒకసారి మాత్రమే జరుగుతాయి. ఈ సేల్స్ లో అన్ని వస్తువులు చాలా తక్కువ ధరలకే లభిస్తుంటాయి. అవునా, నిజమా? కాబట్టి మీ ఇంట్లో కావాల్సిన హోమ్ అప్లయన్సెస్, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇలా ఏ వస్తువైనా కొనడానికి ఇదే మంచి సమయం. అయితే ఈ సేల్ లో ఏ ప్రొడక్ట్ ప్రైజెస్ బాగా తగ్గుతున్నాయి, ఏ కార్డ్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి, ఎలా కొనాలి, లేటెస్ట్ ఆఫర్స్ అండ్ డీల్స్ గురించి తెలుసుకోవడానికి SRM లూట్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈ గ్రూప్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో వంటి టాప్ వెబ్సైట్లో ఉండే ఆఫర్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైజెస్ డ్రాప్ అయినప్పుడు వెంటనే వాటిని ఈ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్లాష్ సేల్స్, లైట్నింగ్ డీల్స్ కి సంబంధించిన రియల్ టైమ్ అలర్ట్స్ పొందవచ్చు. సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ ని సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి లేదా టెలిగ్రామ్ లో SRM లూట్ డీల్స్ అని సెర్చ్ చేసి ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు తిలక్ మెహతా. ఇతను ఇండియాస్ యంగెస్ట్ ఆంటర్ప్రినర్ మరియు ఇతని కంపెనీ 100 కోట్లకు పైగా యాన్యువల్ టర్నోవర్ చేస్తుంది. కేవలం 8th క్లాస్ చదువుతున్నప్పుడే ఇతను తన ఓన్ స్టార్టప్ ఐడియాతో ముందుకొచ్చాడు. పేపర్ అండ్ పార్సిల్ అనే 1 డే డెలివరీ సర్వీస్ ని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇతని కంపెనీలో 200కు పైగా ఎంప్లాయీస్ ఉన్నారు మరియు 300కు పైగా ముంబై డబ్బావాలాస్ తో పార్ట్నర్షిప్ లో ఉన్నాడు. వీళ్ళు ఒక రోజుకి 1200కు పైగా పార్సిల్స్ ని డెలివర్ చేస్తారు. ఇతను ఇండియాలోనే యంగెస్ట్ ఆంటర్ప్రినర్ మరియు టెడెక్స్ స్పీకర్, అంతేకాకుండా ద యంగెస్ట్ ఫోర్బ్స్ ప్యానలిస్ట్. 2022 సంవత్సరం నాటికి ఇతని నెట్వర్క్ 65 కోట్లు మరియు మంత్లీ ఇన్కమ్ 2 కోట్ల వరకు ఉంది. అంత చిన్న వయసు నుంచే ఇతను ఆంటర్ప్రినర్ అవ్వాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్లాడు కాబట్టి దీన్ని అచీవ్ చేయగలిగాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన ఇండియాలో టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ నెంబర్ ప్లేట్స్ ఏంటో తెలుసా? ఒకసారి ఫోటోని జాగ్రత్తగా గమనించండి. 10th ప్లేస్ లో ఉన్న నెంబర్ ప్లేట్ యొక్క వాల్యూ 8 lakhs, 9th ప్లేస్ 9 lakhs, 8th ప్లేస్ 10 lakhs, 7th ప్లేస్ 10.31 lakhs, 6th ప్లేస్ 12 lakhs, 5th ప్లేస్ 16 lakhs, 4th ప్లేస్ 17 lakhs, 3rd ప్లేస్ 18 lakhs, 2nd ప్లేస్ 31 lakhs మరియు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ప్లేట్ యొక్క వాల్యూ ఫార్ట్యూనర్ 007, సుమారుగా 34 లక్షలు. అయినా 34 లక్షలంటే మనం 4 నుంచి 5 కార్లు ఈజీగా కొనుక్కోవచ్చు కదా. అయినా నెంబర్ ప్లేట్ ఒక్కటే కొన్నాడంటే ఇతను ఎవడో మామూలుడు కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మోస్ట్ లివబుల్ సిటీస్ ఇన్ ఇండియా అంటే మనకి ఢిల్లీ, ముంబై, కోల్కతా గుర్తొస్తాయి. కానీ మీకు తెలుసా ఇవేవి కూడా టాప్ 10 లిస్ట్లో లేవు. మరి టాప్ 10 లిస్ట్లో ఉన్న ఆ సిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దామా? నెంబర్ 10th ప్లేస్లో ఉంది గ్రేటర్ ముంబై. నెంబర్ 9th ప్లేస్ ద క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా ఇండోర్. 8th ప్లేస్ వడోదర. 7th ప్లేస్ తమిళనాడుకు చెందిన కోయంబత్తూర్. 6th ప్లేస్లో ఉంది నవీ ముంబై. 5th ప్లేస్లో సూరత్. 4th ప్లేస్లో చెన్నై. 3rd ప్లేస్ అహ్మదాబాద్. 2nd ప్లేస్ పూణే. మరియు ఫస్ట్ ప్లేస్లో ఉన్నదేంటో తెలుసా? ద మోస్ట్ లివబుల్ సిటీ ఈజ్ బెంగళూరు. మన ఆంధ్ర మరియు తెలంగాణకు సంబంధించి ఒక్క సిటీ కూడా లేకపోవడం చాలా బాధాకరం కదా. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇండియాలో ఉన్న 7 మోస్ట్ ఎక్స్పెన్సివ్ హౌసెస్ ఏంటో తెలుసా? ఆ లిస్ట్ చూద్దానండి. నెంబర్ 7 ఫేర్లాన్ ముంబై. దీని ఓనర్ రతన్ టాటా మరియు దీని ప్రైజింగ్ వచ్చేసి 150 crores. నెంబర్ 6 స్కై మ్యాన్షన్ బెంగళూరు. దీని ఓనర్ విజయ్ మాల్యా. ప్రైజ్ 160 crores. నెంబర్ 5 మన్నత్. ముంబైలో ఉన్న ఈ హౌస్ తాలూకు ఓనర్ షారుఖ్ ఖాన్. దీని ప్రైజ్ 200 crores. నెంబర్ 4 జటియా హౌస్ ముంబై. దీని ఓనర్ కుమార్ మంగళం బిల్లా. దీని ప్రైజ్ 425 crores. నెంబర్ 3 గులీటా ముంబై. ఇషా అంబానీ మరియు ఆనంద్ పెర్మాల్కి చెందిన ఈ హౌస్ యొక్క వాల్యూ 452 కోట్లు. నెంబర్ 2 జేకే హౌస్ ముంబై. దీని ఓనర్ గౌతమ్ సింఘానియా. ప్రైజ్ 6000 crores. మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది యాంటీలియా. ముంబైలో ఉన్న ముఖేష్ అంబానీ గారి ఇంటి వాల్యూ 15,000 కోట్లకు పైనే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.